మీ అందరికీ క్రీస్తు నామములో ఉన్నారని గ్రంథంలో నుంచి మనం మాట చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసుకుంటే, ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడి ఆ తీర్పులోనికి వస్తారంట. వచ్చినప్పుడు అక్కడ ఆ గొర్రెలను మేకలను వేరు వేరు చేస్తాడంట. ఎవరు ఈ గొర్రెలు, ఎవరు మేకలు అని మనం ఆలోచిస్తే, సంఘంలో ఉన్న వాళ్ళే ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, దేవుని మాటలు లెక్క లేకుండా బ్రతుకుతారో అలాంటి వాళ్ళు మేకల గుంపు, ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళు గొర్రెల గుంపు. తీర్పులో వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తారంట. ఇప్పుడు ఈ గొర్రెలు అనుకుంటాయి కదా, నేను లక్కీ, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాను ఆ రోజు, అందుకే సేఫ్ సైడ్లో ఉన్నాను అని గొర్రెలు సంతోషిస్తాయంట. ఈ పక్క ఉన్న వాళ్ళు మేకలు ఏమనుకుంటాయంటే, అయ్యో ఆ రోజు అవిశ్వాసులుగా ఉండి పాపంలో ఉంటూ దేవుని మాటలు లెక్క చేయకుండా మేము బతికాము కదా, అందుకే ఈరోజు తీర్పులో నిలవన్నాము అని ఈ పక్క వాళ్ళు బాధపడే పరిస్థితి. ఈ మేకలు ఎలాంటి వాళ్ళంటే, దేవుడు ఎన్నిసార్లు వాళ్ళతో చెప్పినా కూడా కదా, వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు కదా, దేవుని పిల్లలే వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు, బూతులు ఆడేవాళ్ళు ఉంటారు. ఆ రోజు వాళ్ళు అనుకుంటారు, అయ్యో నేను ఆ రోజు ఊరికనే అన్నా నా నోటితో బూతులు ఆడుతుంటేనే అందుకే ఈరోజు నాకు పరిస్థితి కలిగింది, అయ్యో ఆ రోజు ప్రభువుకు దూరమయ్యి వ్యభిచరించానే, అయ్యో ఆ రోజు నేను దొంగతనాలు చేశానే, ప్రభువుకి నచ్చుకున్న కార్యాలు కదా, ఆరాధనకు వెళ్ళడము మళ్ళీ లోకంలో కలిసిపోవడము, ఇదే నా జీవితము అని ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడినా కూడా రక్షించే నాదుడు అనేవాడు ఉండడన్నారు. ఎవరైతే మనం రక్షిస్తారో ఆయనే మనం శిక్షించాలని ఆ రోజు తీర్పులో తెచ్చినప్పుడు రక్షించే నాదుడు దేవుడు కూడా అక్కడ ఉండదు కదా. పేర్లు మాత్రము కదా, మధ్యలేనా అని పెట్టుకుంటారు, మరియా అని పెట్టుకుంటారు, లేయా అని పెట్టుకుంటారు కదా, షారా అని పెట్టుకుంటారు కదా. పురుషులైతే దావీదు, యాకోబు, పౌలు, ఎంతోమంది అలాంటి పేర్లు పెట్టుకుంటారు. పేరు దగ్గర జీవితం మాత్రం ఉండదు. ఆ రోజు తీర్పులో నిలవన్నప్పుడు, అయ్యో నా రోజు చేయకోకుంటే బాగుంటుందే అని ఆ రోజు రొమ్ములు కొట్టుకున్నా ఏడ్చినా కూడా ఫలితం అనేది ఉండదు. అందుకే ఈ రోజే దేవుని మాటల ప్రకారం నడుచుకోండి, తీర్పులోనికి పోకుండా. తీర్పులోనికి పోతే అది అతి భయంకరము కదా, జీవం గల దేవుని చేతిలో పడట భయంకరము. అందుకే దేవుడు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవిస్తాడు. ఈ లోకంలోనూ దీవిస్తాడు కదా, ఆ లోకంలో కూడా మిమ్మల్ని దీవిస్తాడు.